గాక. వినేవారు వింటారు, విననొల్లని వాడు విననొల్లకు ఉండును గాక. విననొల్లని వాడు విననొక ఉంటాడు. ప్రభువు యెహోవా సెలవిచ్చినాడని వినకపోతే బలవంతం చేయొద్దు, వచ్చాయి. వింటేనే చెప్పు, వద్దంటే వెనక్కి వచ్చాయి. ఇది దేవుడిచ్చిన రాజ్యాంగం. అల్లరి చేసి గొడవలు చేసి బాజా భజంత్రులతో ఆ వీధుల్లో మనం అల్లరి పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, నిమ్మడమైన పరిస్థితులను చూసుకొని వాళ్ళు చెప్పమంటే 4 మాటలు చెప్పండి. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను సువార్తకు వెళ్ళే నా యవ్వన కాలంలో ఎన్నో మందిరాలకున్న పీఠాల మీద నిలబెట్టయ్యా, మంచి మాటలు చెప్తున్నారు, 4 మాటలు చెప్పండి. యేసు నమ్ముకోండి మీకు పరలోకం వస్తుందని మాట ఆడేవాడిని కదండి. అక్కడ ముందు సమాజాన్ని మార్చాలి. నేరస్తులు అన్ని మతాల్లో ఉంటారు. ప్రతి మతంలో ఉన్న వారిని మంచివాడిగా మార్చాలే తప్ప, ప్రతి నేరస్తుడిని ఉత్తముడిగా చేయాలే తప్ప దేవుళ్ళ గురించి ఎత్తకండి. సమాజాన్ని బాగు చేయండి. ముందు చివరికి అడుగుతారు వాళ్ళు, అయితే మేము ఏం చేయాలి చెప్పండి అని. ఇంత మంచి మాటలు మీరు చెప్తున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అంటారే, అప్పుడు మీ గళం విప్పండి, అడిగితేనే. యేసు మాట్లాడినప్పుడు ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనేవారు. అప్పుడు అనేవాడు, నా తండ్రి పంపించాడు మీ దగ్గరికి నన్ను. మనకన్న తండ్రి. అప్పుడు తండ్రిని బయలుపరిచాడు.